నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ప్రైవేటు మద్యం దుకాణాలని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ₹100 నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ₹99 నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరొక వైపు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే దీపావళి నాటికి మహిళలకి కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రుల అభిప్రాయం తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం పైనే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇక బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేసింది. అభివృద్ధిని కాంక్షించి పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గడ్డ పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత గౌడ్, ఈ అశోక్, ఎస్ కిషోర్, ఎస్ మురళి, రెడ్డి కిషోర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పార్టీ కండువా కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గండి కొట్టే పరిస్థితి మెటీరియల్ కావాలి. ఒకసారి ఎస్సీ ఇరిగేషన్ కృష్ణా ఉన్నత మాట్లాడమనండి. ఇక్కడ ఆయన అతను చెప్పమంటే ఇందాక నోన్ ఆఫీసర్ డిపిఓ మాట్లాడితే పోలీసులు పౌరులకి మెరుగైన సేవలందించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏలూరు నగరంలో ఈరోజు డీఐజీ కార్యాలయంలో ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న ఎస్పీలతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, బీఆర్ అంబేద్కర్ జిల్లా ఎస్పీలతో నేర సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడారు. ప్రతి జిల్లాలో పోలీసులకి నేర పరిశోధనపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగ గంజాయి నివారణపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని అన్నారు. అదేవిధంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని స్పష్టం చేశారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ బాధితులకు అండగా ఉంటారని అనడానికి ఇదొక మచ్చు తునకగా చెప్పవచ్చు. పెద్దవేగి మండలం వేగివాడకు చెందిన చలమాల జగదీష్ 6వ తరగతి, గార్ల మండల పంచాయతీ సూర్యరావుపేట గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు 9వ తరగతి చదివే విద్యార్థులు. వీరిరువురు వేర్వేరు ప్రమాదానికి గురయ్యారు. వీరికి జరిగిన ప్రమాదాలలో ఇరువురి మోకాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరికి ఏలూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ డాక్టర్ మోకాళ్లకు చేసిన శస్త్రచికిత్స ఫెయిల్యూర్ అయింది. దీంతో ఇరువురి మోకాళ్లు వంకర్లు తిరిగి నడవలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇరువురు విద్యార్థులకు ఆసుపత్రిలో వైద్య శస్త్రచికిత్సలు ఫెయిల్యూర్ అయ్యాయని తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధిత విద్యార్థులకి అండగా నిలిచి వారి పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువురు విద్యార్థులకు చెరకు 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. వైద్యుడు అందజేసిన 10 లక్షల రూపాయలు ఏలూరు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించి బాధిత విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని పిలిపించి మీడియా ప్రతినిధుల సమక్షంలో బాధిత విద్యార్థులకి ఎమ్మెల్యే చింతమనేని చేతుల మీదుగా చెరొక 5 లక్షల చొప్పున అందజేశారు. మాకేమి వైద్యం మీద ఎవరి మీద పాపం చేస్తామా? ఎవరైనా మేము జరగాలి. ఎక్కువ ఒకసారి కీడు జరుగుతూ ఉంటుంది. అయినా సరే మంచి ఉద్దేశంతో డాక్టర్ గారు చెప్పంగానే ఇచ్చాడు. ఇలాంటి సంఘటనలు కూడా మనం అభినందించాలి. వేగివాడ గ్రామానికి చెందిన చలమాల నవీన్ అనేటువంటి జగదీష్ అనేటువంటి కురవాడికి ప్రమాదవశాత్తు దెబ్బ తగిలితే ఏలూరు హాస్పిటల్లో ప్రభా హాస్పిటల్లో సర్జరీ చేశారు. దురదృష్టవశాత్తు అది వెంకటెంకటం అతను కాలు వంకరగా బెడిగిరిగిపోవడం జరిగింది. అదేవిధంగా పెదవేగి మండలం గార్లమూడి పంచాయతీ సూర్యాపేటకు సంబంధించినటువంటి మాగం పూర్ణచంద్రరావు అనేటువంటి 9th క్లాస్ చదివేటువంటి 5వ కుర్రాడు కూడా ఇలాగే ప్రమాదవశాత్తు దెబ్బ తగలటం, అతను కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయడం, అతని కాలు కూడా నడవడానికి వీలు లేకుండా వంకరైపోయి పుట్టుకతో వచ్చినట్లుగా ఇద్దరు కూడా రావడం జరిగింది. దీని మీద ఈ కూటమి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కలెక్టర్ గారి తీసుకుంటాం. కలెక్టర్ గారి దీని మీద కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. మా నాయకులు మండపాటి సుధా గారు, జమయ్య గారు, క్లస్టర్ ఇన్ఛార్జి సోమన్ గారు, రాధా దర్శనారాయణ గారు ఇదంతా మరి సంబంధిత డాక్టర్తో మాట్లాడి చెరుకుగా 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్ కింద మరి డాక్టర్ గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించడం కూడా జరిగింది. దాంతోపాటు తిరుపతి వారసులో చేసేటువంటి డాక్టర్ జగదీష్ గారితో చిట్టి చేతులు పెద్ద సాయం అంటే ఇదేనేమో. ఇది ఏ స్ఫూర్తికి నిదర్శనం? విద్యార్థులు చేసిన సాయం ఇటు గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్రంలో వరద బాధితులకు అందించే చిరు సహాయంగా స్వీకరించవచ్చు. వివరాలకు వెళ్తే ఉండు మండలంలోని వెలివరు గ్రామంలో ఉన్న ఇండియన్ డిజిటల్స్ హై స్కూల్ విద్యార్థులు తమ యొక్క చిట్టి చేతులతో 1,25,000 రూపాయలు విరాళాన్ని సేకరించారు. ఇందులో 25,000 రూపాయలని ఉండి గ్రామంలో ఉన్న పార్క్ అభివృద్ధికి, అదేవిధంగా 1,00,000 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కె విజయకృష్ణ, ప్రిన్సిపల్ కె రజనీ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సుబ్బారావు, ఏవో ఈ ఆదినారాయణ, ఇన్ఛార్జి పి బాలసాయి నాగశ్రీ, ఆఫీస్ ఇన్ఛార్జి పి కనకలక్ష్మి పలువురు పాల్గొన్నారు.
at this young age, which will take you all to reach much bigger goals. So I appreciate your management, your principal, correspondent, all of them, to encourage you to do such a good cause. So it's very easy to carry the check. What I am doing is nothing, but it shows your good human nature to convince your parents and to ask for 100 rupees we wanted to contribute for the APCM Relief Fund. Certainly tomorrow I will make a mention about your school and the concern of all of you to the Honorable Chief Minister, and I will submit the check on behalf of you all students and on behalf of your management. I will submit the check. ఏలూరు జిల్లా చింతలపూడి మండల రాఘవపురం గ్రామంలో పలువురు నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు విజయవాడ వరద బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కి 1 లక్ష రూపాయల మండల పార్టీ ప్రెసిడెంట్ మాటూరి వెంకటరామయ్య గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాటూరు అనిల్ గారు 20,000 రూపాయలు, కరెంట్ మహేష్ గారు 20,000 రూపాయలు, అలాగే గుంటిపల్లి తిరుపతిరావు డిఎన్ఆర్పేట 20,000 రూపాయలు, అలాగే సొసైటీ స్టాఫ్ 10,000 రూపాయలు, అలాగే ఎరువుడుకుంట రాజు గారు 5,000 రూపాయలు. ఈ కార్యక్రమానికి టోటల్ రాఘవాపురం మొత్తం మీద 1,00,000 రూపాయలు మన ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల వలన నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో భారీ వర్షాలకి పంటలు దెబ్బతిన్నాయని, రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. కొల్లేరు, బుడమేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, గోదావరి, పెదబాబు ప్రాజెక్టుకి గండ్లు, నూజివేడు, పెద్ద చెరువు గండ్ల వద్ద పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే కౌలు రైతులకే నష్టపరిహారం అందించాలని కోరారు. నష్టపోయిన కౌలు రైతులను ఇవ్వాలి, కౌలు రైతులకే నష్టపరిహారం, కౌలు రైతులకే నష్టపరిహారం నమోదు చేయాలి. కౌలు రైతుల పేరున పంట నమోదు చేయాలి. కౌలు రైతులకే ఇవ్వాలి, కౌలు రైతులకే నష్టపరిహారం. మిత్రులారా, గత 10 రోజుల క్రితం రాష్ట్రంలో వచ్చిన తుఫాను, వాటి ఫలితంగా వచ్చిన వరదల వల్ల చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా అటు బుడమేరు, ఆ విధంగా అటు కృష్ణానది, ఇవన్నీ కూడా కొల్లేరు, ఇవన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటమయమైపోయాయి. ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షలకు పైన ఎకరాల్లో పంట దెబ్బతినిపోయింది. ఇటీవల కాలంలో కొల్లేరు ఏరియా కానీ, బుడమేరు ఏరియా కానీ చూస్తే దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టుగా, ఏదో కెమికల్ పోసి మార్చేసినట్టుగా అంత దెబ్బతినిపోయి, ఇంకా నీళ్లు ఆ విధంగా కొల్లేరు తీయటం లేదు. ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో రైతాంగానికి, కౌలు చేసే రైతాంగాన్ని ఎన్యూమరేషన్లో వాళ్ళ పేర్లే నమోదు చేయాలి. ఆ విధంగా అమౌంట్ కూడా, వరి అయితే 25,000 రూపాయలు, ఇతర కమర్షియల్ క్రాప్స్ అయితే 50,000 రూపాయలు, ఆ విధంగా రైతాంగానికి కనీసంగా ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఆ పంటలన్నీ కూడా మార్చి పంటలు వేసుకోవాలంటే దానికి ఏర్పాటు చేసుకోవాలి. ఆ రకమైన పరిస్థితుల్లో చేస్తుంది 78% మంది కౌలు రైతులే. కాబట్టి కౌలు రైతుల పేర్లే. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఇవాళ అన్నదాతలు దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. ఇవాళ పంటలు నష్టమైన రైతాంగాన్ని ఇవాళ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏలూరు వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయం ముందు కూడా మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా పంట నష్టాల నమోదు సక్రమంగా జరగడం లేదు. గతంలో అయితే పంట వేసిన 30 రోజుల తర్వాత అయితేనే నష్టాలు నమోదు చేస్తా అని చెప్పేసి ఇవాళ గవర్నమెంట్ నిబంధనలు ఇచ్చింది. మరి ఆ మార్గదర్శకాలని సవరించకుండా ఇవాళ పంట నష్టాలు ఏ రకంగా నమోదు చేస్తారని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ పంట నష్టాల నమోదులో
ఏ పంట ఏ మేరకు నష్టం జరిగినా ఆ మేరకు నష్టం చేయకుండా నమోదు చేయకుండా ఇవాళ ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ఇవాళ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి. ఏలూరు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఆ నిబంధనలు సవరించి మేము పంపిస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అట్లాంటి సవరణ చేసిన నిబంధనలు రాలేదు. దీనివల్ల రైతాంగం నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ నష్టమైన రైతులు ప్రధానంగా కౌలు రైతుల పేర్లు ఇవాళ ఈ క్రాప్ లో నమోదు కాలేదు. ఏలూరు నగరానికి చెందిన న్యూ జనరేషన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు మరియు సిబ్బంది విజయవాడ వరద బాధితులకి సహాయార్థం చేసేందుకు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని ఏలూరు డివిజన్ కార్పొరేటర్ హేమసుందరి అభినందించారు. వరద బాధితులకి కావాల్సిన అవసరాలు తెలుసుకుని దుస్తులు, నిత్యావసర సరుకులు, ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు న్యూ జనరేషన్ హై స్కూల్ డైరెక్టర్ SRK A ప్రసాద్, బేబీ మేడం, డాక్టర్ వంకర గౌతమ్ శ్రీ, డెంటల్ కొనకల్లు రాజా, పాస్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న విజయవాడ సింగనగర్ దగ్గర వరద బాధితుల సహాయార్థం మన న్యూ జనరేషన్ మాస్టర్ గారు, మేడం బేబీ గారు నిత్యావసర సరుకులు సుమారు 8 రకాలు, ఒక 1000 మందికి సరిపడా, అదే విధంగా ఒక 500 సరిపడా ఆహారం పొట్లాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఒక స్కూల్ మాస్టర్ అయ్యండి అన్ని దానాల కన్నా గొప్పదైన విద్యాదానం చేస్తున్నారు. ఇది ఎవరికి తెలిసిన తెలిపైనా ఈ ఏరియా దగ్గర ఉన్న కార్పొరేటర్ గా నాకు తెలిసింది ఏంటంటే, మాస్టర్ గారు తల్లిదండ్రులు లేని పిల్ల, తల్లి లేని పిల్ల, స్తోమత లేని పిల్ల అని తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఫీజు మాట పక్కనుంచితే బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి, ట్యూషన్ ఫ్రీగా చెప్పిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ మేము సహాయం పొందిన వాళ్ళం కనుక నేను అంతలా చెప్తున్నాను. అదే విధంగా ఇక ఆయన దానాలు అన్ని చేసుకుంటూ తన స్కూల్లో చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. రేపు కొంతమంది గ్రూప్స్ రాసే వాళ్ళని కూడా చూసాం మేము. ఇంకా ఈ మనిషికి తృప్తి ఉండదు అనడానికి నిదర్శనం ఏంటంటే, కొంతమంది డబ్బు వెనకాల పరిగెడతారు, కొంతమంది మాలాంటి రాజకీయం పదవుల వెనక పరిగెడతాం. కానీ ఒక నిస్వార్థమైన సేవకి ఉదాహరణ ఈ న్యూ జనరేషన్ దంపతులు. ఈ యాజమాన్య అడుగుజాడల్లో స్టూడెంట్స్ అదే విధంగా టీచర్లు అందరూ నడుస్తూ పేదల సహాయార్థం ఈ చేసిన. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పట్టణంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ హై స్కూల్ సుబ్బరాజు స్కూల్లో అధికారి డాక్టర్ ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకి నులిపురుగుల వలన కలిగే అనర్థాలు, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం, చదువుపై శ్రద్ధ చూపకపోవడం, శరీరంపై పొలిపోయిన మచ్చలు, తరచుగా కడుపులో నొప్పి రావడం జరుగుతుందని, తరచుగా గోర్లు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన అనేక రోగాలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చింతలపూడి అర్బన్ PSC వైద్యాధికారి డాక్టర్ కె అనిల్ కుమార్, హెల్త్ విజిటర్ TSP కుమారి, ఎమ్మెల్యే HP లావణ్య, ANM కుమారి, హెల్త్ అసిస్టెంట్స్ బాలరాజు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సరిగా పనిచేయకపోవడం, మాస్టర్ బోర్డు మీద చెప్పినా మీకు ఏమైనా లెసన్ చెప్తున్నా కాన్సన్ట్రేషన్ చేయలేదు, చిక్సరాకుంటాం. డబ్బు లేదని చెప్పిన ఇంట్లో కోపం వచ్చేస్తుంది. మీ అందరికీ సైకిల్ ఉంది తొక్కుంటూ వస్తారు, తొక్కలేదు, ఆయుష్ వస్తుంది. ఎత్తు వచ్చిందనుకో దింపారు.
ఇలాంటి సింటమ్స్. ఇవన్నిటినీ మనం అధిగమించాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మనకు వచ్చే వ్యాధులు, దానివల్ల కలిగే పురుగులు అనేవి ఏదైతే ఉన్నాయో దాన్ని నివారణ చేస్తే మనం యాక్టివ్గా ఉంటాము, ఆరోగ్యకరంగా ఉంటాం, ఇబ్బందులు ఉండవు. అర్థమైంది మీకు? మీ చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, స్కానింగ్ చేశారు, పేగులు అయి ఉన్నాయి, మెదడు లేదా కన్నుతుంది, పురుగులు చేరాయంట, మూత్రపిండాలు ఉన్నాయి, ఉన్నాయని చెప్తారు. ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. అలాంటివి జరిగే సందర్భాల్లో ఆపరేషన్లు అవ్వడము, దానివల్ల ఫిక్స్ రావడము, కిడ్నీలు పాడైపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు రీసెంట్గా ఫోన్ చూసే ఉంటారు, వాట్సాప్ చూసారా లేదా? చూసే ఉంటారు, టీవీలో కూడా వచ్చింది. రీల్స్ చూడరా మీరు? ఎవరు టీవీలో చూస్తారు కదా, దాంట్లో ఒక ఎక్స్రే పెట్టి పెట్టారు, స్కాన్ చేసి అన్ని ఇందులో చిన్న చిన్న మచ్చలాగా రోడ్డు తెలుసు కదా కనిపిస్తుంటే ఏంటని పెడితే డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అవన్నీ లబ్ధి పురుగులు, ముంపురుగులు అనమాట. బాడీలో బ్లడ్ నుంచి లీక్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి బాడీ అంతా. ఇలా ఎందుకంటే ఉడకని మాంసం తినడం వల్ల లోపలికి పోయి అవి బయటకు వచ్చేసి గుడ్లు పెట్టి బాడీ అంతా అది అయిపోయింది. వాళ్ళకి 3 నెలల పాటు ఏంటి. పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు స్వగ్రామంలో 3వ విడత దోమల నివారణ చర్యలో భాగంగా మలేరియన్ స్ప్రేయింగ్ పనుల్ని పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజుతో కలిసి స్ప్రేయింగ్ పనులు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో SUO వి పెద్దిరాజు, HV నాగరత్నం, ANMలు, ఆశా వర్కర్లు, గ్రామ సర్పంచ్ వనము రాంబాబు, సెక్రటరీ వరలక్ష్మి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో కలిదిండి నుంచి కొరకల్లు వెళ్లే మార్గం మధ్యలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి దగ్గర పెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మండపం దగ్గర 23వ వార్షికోత్సవం సందర్భంగా వినాయక భక్త బృందం సభ్యులు భారీ సంఖ్యలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టిన మతే బాబీకి పలువురు అభినందనలు తెలిపారు. ఏలూరు నగరంలో ఉన్న లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు మతే బాబీకి పలువురు దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మతే బాబీ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లా భీమడోలు మండలం గ్రామంలో వెలివేయబడ్డ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తుల్ని గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులకి అడ్డుపడుతున్నారని కక్షతో ఎస్సీ గ్రామం నుంచి 50 కుటుంబాలని వెలివేసినట్లు ప్రకటించడం దారుణమని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ జై పూలే జై పూలే జై కాన్షీరామ్ జై కాన్షీరామ్ జిల్లాల ఆర్పీఐ పార్టీ జిల్లాల ఆర్పీఐ పార్టీ జిల్లాల ఆర్పీఐ పార్టీ జిల్లాల ఆర్పీఐ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆదివారం నాడు గుంటూరులో నాకు నియామక పత్రం అందజేశారు. దానిలో భాగంగా ఈరోజు అభినందన సభ నిర్వహించిన అనంతరం ప్రధానంగా ఈ ఆర్పీఐ పార్టీ పేద ప్రజల పార్టీ, ఆ పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో జరిగినటువంటి కష్టం ఆగడలంక ఎస్సీ గ్రామం ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల మీద మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 57 కుటుంబాలు
సుమారుగా 95 మందికి పైగా ఉన్నటువంటి వాటాలను తొలగించి మీకు ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు, మీకు ఈ గ్రామం నుండి వెలివేస్తున్నాం అన్నట్టుగా ప్రకటించడం అనేది ఈ యొక్క 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే కోరుకున్నారు, దున్నే వాడికి భూమి ఇవ్వాలి, పేదవాడికి భూమిని పంచాలి, విద్య వైద్యం ఉపాధి అన్నీ కూడా అందరికీ సమానంగా అందాలి అనే అంశం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేయడంలో భాగంగా మరి మాకున్నటువంటి భూమి, ఆ భూమి మాకు దక్కనివ్వకుండా, అందులో వాటాలు లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి మమ్మల్ని మరి తరతరాలుగా తాత ముత్తాతల నుండి ఉన్నటువంటి మమ్మల్ని వెలివేస్తున్నట్లు ప్రకటించినట్లుగా మరి ప్రకటించిన వారిపై కఠినమైనటువంటి శిక్షలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం కావున ఉదయం 9 గంటల నుంచి ఆలయ మండపం నందు ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణం సందర్భంగా పెండ్లి కాని యువత యువకులు అదేవిధంగా పెళ్లైన వివాహితులు కుటుంబంతో బాధలు తొలగిపోవటానికి కళ్యాణం జరిపించడం ఎంతో ఉత్తమమని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ పర్యవేక్షణలో జరిగినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. కపీశభక్తహంతారం వందే లంకాభయంకరం గోష్పదీకృతవారాసం మసకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలదాత్మజం. శ్రీగురుభ్యో నమః. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయూరం ఏలూరు జిల్లా. శ్రీ ఎంతో విశేషమైనటువంటి మాసం భాద్రపద మాసంలో పౌర్ణమి పూర్వభాద్ర నక్షత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలో వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి మహాపర్వదిన కాలంలో శ్రీ స్వామివారికి ప్రతి మాసము జరిగే విధంగానే సుభద్ర హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, దూరం నుంచి పరోక్ష సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూర్వం నుంచి కూడా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో సుభద్ర హనుమత్ కళ్యాణాన్ని ఎంతో విశేషంగా జరిపించడం జరుగుతుంది. సుభద్రాదేవి ఈ కళ్యాణాన్ని, సుభద్ర హనుమత్ కళ్యాణాన్ని ఎవరైతే వివాహం కానటువంటి వధూవరులు ఈ క్షేత్రంలోకి వచ్చి కళ్యాణం చేయించుకున్నట్లయితే వాడికి శీఘ్రమే వివాహం జరుగుతుందని, అదే రకంగా వివాహం అయిన తర్వాత గ్రహ ప్రభావంతో జరిగేటటువంటి ఇబ్బందుల్ని తొలగిపోవడం కోసం ఆ దంపతులు స్వయంగా వచ్చి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో సుభద్ర హనుమత్ కళ్యాణాన్ని కనుక చేయించుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుందని చెప్పి సుమారుగా ఇక్కడ 40-50 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇక్కడ సుభద్ర హనుమత్ కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. దానివల్ల ఎంతో మంది భక్తులు లబ్ధి పొంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి మాసము. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపాడు గ్రామానికి చెందిన తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు కేసిన కోటి మాట్లాడుతూ స్వగ్రామమైన పాములపాడు గ్రామం గత 2017 నుంచి మంచినీరు లేక నానావస్థలు పడ్డామని తెలిపారు. మంచినీటి కాలువ ఆక్రమణకి గురై కాలువ గట్టుపై రేకుల షెడ్డు నిర్మించి బాత్రూమ్, డ్రైనేజీ వాటర్ పాముల వారు దిగువ పంట కాలువలలో పెట్టడం మంచినీరు పూర్తిగా పాడైపోయిందని తెలిపారు. తాగటానికి ఉపయోగకరంగా లేకుండా ఉందని తెలిపారు. ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పెద్దలు కేసిన శాంతి కుమారి, ప్రెసిడెంట్ కేసిన యాదగిరి, టిడిపి గ్రామ ప్రెసిడెంట్ ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు తోట రాము, టిడిపి సీనియర్ నాయకులు బర్రి బాబీ, దర్శి బాబీ, నక్కా గౌతమ్ మరికొంతమంది గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లగా ఎమ్మెల్యే కనిమూరి రఘురామకృష్ణంరాజు స్పందించి ఆక్రమణలు తొలగించి
నిర్మించి పంట బోధపై ఉన్న ఆక్రమణని తొలగించి అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, అప్పాజీ, సత్యబాబు, పిడబ్ల్యూ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. కుండీ నియోజకవర్గాన్ని మన రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు ఈ మన పావులపూరు గ్రామానికి ఒక 2000 మంది జనాభా తాగునీటికి అలా వ్యవసాయానికి అన్నింటికి కూడా ఇబ్బందిగా ఉందని గత 15 సంవత్సరాల నుంచి కాలువ సాగుకి ఇప్పుడు దాకా దీనికి తవ్వుకునే ఇది లేక మన రఘురామకృష్ణరాజు గారి చొరవతో ఈ రోజున మా గ్రామం మిషన్ పెట్టి ఆయన సహకారంతో మా గ్రామ సర్పంచ్ గారైన శాంతకుమార్ గారు, అలాగే ఎంపీటీసీ గారైన ఎడవెల వెంకన్న గారు, మా గ్రామ పెద్దలు కోటరాము గారు, అలాగే నరేంద్ర బాబు గారు ఆధ్వర్యం మొత్తం మా గ్రామ పెద్దల సహకారంతో ఈ కాలువని తవ్వడం అలాగా జరుగుతుందండి. మాకు అలాగే కూడా ఉండి గ్రామ పెద్దలు అలాగే ఉండి గ్రామ రైతుల సహకారంతో ఈ రోజు ఈ కాలువ మాకు చాలా పుష్కలంగా నీరు రావడానికి మన ఉండి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, నాయకులు అందరూ సహకారంతో ఈ రోజు ఈ కారణం మేము శుభ్రంగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే బాత్రూమ్లు ఉన్నా ఏమన్నా అందరి సహకారంతో ఎవరు ఇబ్బంది లేకుండా ఇంతవరకు మాకు ఇప్పుడు ఊరు బయటకు వచ్చి ఊరు బయటలో కూడా మన అప్పాజీ గారు, అలాగే నిన్న కొమ్మన బాబీ గారు, కొమ్మన నాగబాబు గారు రైతుల సహకారం కూడా వాళ్ళు కూడా దగ్గరుండి మీకు ఎలా కావాలో చేసుకోమని కొబ్బరి చెట్లు ఉన్నా ఏమన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకొని మాకు సహకారం అలా వెళ్తుందండి. ఇదే సహకారం మాకు ఇండి గ్రామ నాయకులకి ప్రజలకే వాళ్ళ ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర 9 రోజులుగా పూజలు అందుకున్న గణేశుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సన్నద్దమయ్యాడు. యువత ఎంతో ఉత్సాహంతో గణనాథుని శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరి నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.